ఆ ఉమ్మడి జిల్లా ఒకప్పుడు అధికార పార్టీకి కంచుకోట. నేడు ఆ జిల్లా నుంచే పీసీసీ అధ్యక్షుడు ఉన్న మంత్రివర్గ కేటాయింపులో మాత్రం మొండిచే ఎదురైంది. దీంతో ఆ జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పార్టీ బాధ్యతలు చూస్తున్న పీసీసీ అధ్యక్షుడిపైనే ఆ ఉమ్మడి జిల్లా నేతలు భారం వేశారు. మా సంగతేంటి మహాప్రభు అంటూ అర్థిస్తున్నారు. తమ పట్ల ఇలానే నిర్లక్ష్యం కొనసాగితే రాజీనామాలకైనా సిద్ధమంటున్నారు. గతంలో నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఉమ్మడి ఏపీలో 2 సార్లు హస్తం పార్టీ ఆ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికీ క్యాడర్ బలంగా ఉన్న లీడర్లలో అనైక్యత, నాయకుల మధ్య సఖ్యత లేని కారణంగా పార్టీ బలహీనపడుతోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇలాఖాలోనూ విభిన్నమైన పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తొలి కేబినెట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కలేదు. దాదాపు 18 నెలల తర్వాత ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో అయినా జిల్లాకు చోటు దక్కుతుందని అక్కడి నేతలంతా ఆశించారు. సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి అవకాశం వస్తుందని భావించిన 2 సార్లు మొండిచేయి చూపారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు ఒకరిద్దరు మినహా సీనియర్ నాయకులెవరికీ పీసీసీ కార్యవర్గంలో పదవులు దక్కలేదు. నిజామాబాద్ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉండటంతో ప్రధాన కార్యదర్శి పదవిని రాంభూపాల్కు కట్టబెట్టారు. కామారెడ్డి జిల్లాలో ప్రధాన కార్యదర్శులుగా ఇంద్రకరణ్ రెడ్డి, గడ్డం చంద్రశేఖర్ రెడ్డిలకు కేటాయించగా వీరు ఒకే నియోజకవర్గానికి చెందినవారు కావటం గమనార్హం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా మారారు. పార్టీ ప్రతినిధిగా, ప్రభుత్వానికి వారధిగా తయారయ్యారు. పదవుల విషయంలో జిల్లాకు కొంత అన్యాయం జరిగిందని అసంతృప్తితో రగిలిపోతున్న కాంగ్రెస్ శ్రేణులు తాజా పరిణామాల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో రాజీనామా అస్త్రాలను సంధించినట్లు, పార్టీ పదవుల పంపకంలో జరిగిన అన్యాయంపై తీవ్రంగా స్పందించాలని పలువురు యోచిస్తున్నట్టు తెలిసిందే. అవసరమైతే పార్టీకి రాజీనామాలు సమర్పించాలని పలువురు భావిస్తున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీలో ఒక్కొక్కరికి 2 పదవులను కట్టబెట్టిన అధిష్టానం ఏ పదవి లేని వారిని మాత్రం విమర్శించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. పీసీసీ ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పోస్టుల భర్తీలోనూ సీనియర్లను పట్టించుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలుంటే కేవలం కామారెడ్డి, నిజామాబాద్ నియోజకవర్గాల వారికే పదవులు వచ్చినట్లుగా తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు కొందరు పదవులను ఆశించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట పీసీసీ రాష్ట్ర స్థాయి పదవులు రాకపోవడానికి ఎవరైనా చక్రం తిప్పారా, అడ్డుపుల్లలు వేశారా అనే చర్చ జోరుగా సాగుతోంది. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ వద్దకు అటు మంత్రివర్గంలో స్థానం కోసం, ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పీసీసీ కార్యవర్గ పోస్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కు అయిన మహేష్ కుమార్ గౌడ్ చుట్టూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లా నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడామని, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బీఆర్ఎస్ హయాంలో ఎన్ని సవాళ్లెదురైనా ఎదుర్కొని నిలబడ్డామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తమను విస్మరించడం ఏంటని పలువురు నేతలు తీవ్ర అసమ్మతి గళం వినిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ మరింతగా బలపడాలంటే తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లాకు కేబినెట్లో చోటు కల్పించడంతో పాటు పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు పీసీసీ కమిటీల్లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తమ డిమాండ్లను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎదుట మొరపెట్టుకుంటున్నారట.